ఇక సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి పట్టణం బాట పడుతున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఇవాళ విజయవాడ నుంచి విశాఖ మధ్య జనసాధారణ రైలు నడుపుతున్నట్లు వెల్లడించింది. అలాగే షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. గతంలోనే ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మరోసారి సైతం గుర్తు చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు విశాఖలో జనసాధారణ రైలు బయలుదేరింది. విజయవాడ చేరుకున్న తరువాత సాయంత్రం 6 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. ఈ రైల్లో రిజర్వేషన్ ఉండదని, అన్ని జనరల్ బోగీలేనని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ రైలును వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే పిలుపునిచ్చింది. ఇక సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి పట్నం బాట పడుతున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఇవాళ విజయవాడ విశాఖ మధ్య జనసాధారణ రైలు నడుపుతున్నట్టు వెల్లడించింది. అలాగే షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. గతంలోనే ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మరోసారి సైతం గుర్తు చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు విశాఖలో జనసాధారణ రైలు బయలుదేరింది. విజయవాడ చేరుకున్న తరువాత సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తిరిగి బయలుదేరనుంది. ఈ రైలులో రిజర్వేషన్ ఉండదని, అన్ని జనరల్ బోగీలేనని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ రైలును వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే పిలుపునిచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారం మా వైజాగ్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్లో అందిస్తారు. ఎస్ దుర్గాప్రసాద్. గుడ్ మార్నింగ్ నాని. ఏదైతే సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సౌత్ సర్వీస్ దక్షిణ మధ్య రైల్వే సంబంధించి ప్రత్యేక రైలుని ఏర్పాటు చేసింది. దాదాపు 12 జనసాధారణ ఎక్స్ప్రెస్ అయితే ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా రైల్వే శాఖ ఇటీవలే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ప్రత్యేక జనసాధారణ ఎక్స్ప్రెస్ తో పాటు మరోవైపు పార్వతీపురం వరకు కూడా పార్వతీపురం, విశాఖ చర్లపల్లి, విశాఖ హైదరాబాద్, విశాఖ రాజమండ్రి ఇట్లాంటి మొత్తం దాదాపు సౌత్ సెంటర్ లో 12 రైళ్లను అయితే ప్రవేశపెట్టింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రతి రైలు కూడా దాదాపు రిజర్వేషన్ లో మనం చూస్తే స్లీపర్ కావచ్చు, సెకండ్ ఏసీ కావచ్చు, థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అన్ని కోచ్లు కూడా దాదాపు ఫుల్ అయిపోయి వెయిటింగ్ లిస్ట్ సంఖ్య కూడా దాదాపు 200 పైనే ఉందంటే ఏ విధంగా రైళ్లు రద్దీగా కొనసాగుతున్నాయో మనం చూడొచ్చు. కానీ ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జనసాధారణ ఎక్స్ప్రెస్ వల్ల ప్రయాణికులకి ప్రయాణించే వారికి చాలా ఊరటని చెప్పచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ ఏ బోగీలో కూడా ఏ రైల్లో కూడా దాదాపు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, ఇట్లాంటి ఈవెన్ ప్యాసింజర్లు కూడా స్లీపర్ క్లాస్ లో మనం చూస్తే బుకింగ్ దొరుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసాధారణ ఎక్స్ప్రెస్ ద్వారా రిజర్వేషన్ తో సంబంధం లేకుండా అప్పటికప్పుడే ప్రయాణం చేసే వారికి ఇదంతా ఊరటాన్ని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడే విశాఖ నుంచి ఈ రైలు కూడా బయలుదేరిన అంశాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో భారీగా రైలు కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి. అది విశాఖ నుంచి దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లిగూడెంతో పాటు విజయవాడ స్టేషన్ లో ఈ రైలు ఆగుంది. ఈ విజయవాడ చేరేటప్పటికి సాయంత్రం 6:30 ప్రాంతానికి ఈ రైలు చేరుకుంటుంది. అనంతరం రిటర్న్ ప్రయాణం కూడా ఇమ్మీడియట్లీ విశాఖపట్నంకి అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో ఇది విశాఖకు చేరుకుంటుంది. మరోవైపు ప్రయాణికుల దృష్ట్యా అంటే శ్రీకాకుళం వెళ్లే వారు కూడా ఎక్కువగా ఆ విలేజ్ లో పండగ చేసుకుంటారు కాబట్టి విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లేవారు కావచ్చు, విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్ వెళ్లేవారు రిటర్న్ పండగ ముగించుకొని ఉద్యోగాలకి, స్కూళ్ళకి ఈ రోజు చాలా మంది రిటర్న్ అవుతారు కాబట్టి వారి కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తుంది. పలాస రూట్ కూడా జనసాధారణ ఎక్స్ప్రెస్ వేయడంతో విశాఖలో ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని రైళ్లు కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి. ఈ రైళ్లలో సీట్లు దొరకపోవడంతో ప్రయాణికులు బస్సుల్లో కూడా తమ గమ్యాలను చేరుకునేందుకు బస్ స్టేషన్ వద్ద కూడా బారులు తీరుతున్నారు. మరోవైపు ఆర్టీసీ కూడా అనేక సర్వీసులు పెంచినప్పటికి కూడా అవి కూడా ఎక్స్ట్రా సర్వీస్ పెంచినప్పుడు కూడా ఫుల్ అయిపోవడంతో ప్రైవేట్ బస్సుల వైపు కూడా దాదాపు ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. ఈ రోజు చాలా మంది ఈ రోజు చాలా హెవీ క్రౌడ్ తో ట్రాన్స్పోర్ట్ అంతా నిండిపోయింది. బస్ సర్వీస్ కావచ్చు, రైలు సర్వీస్ కావచ్చు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఈ జనసాధారణ ఎక్స్ప్రెస్ ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది. ఇది నామమాత్ర రుచి, ఎందుకంటే రిజర్వేషన్ అనగానే ఎక్కువగా దాదాపు రిజర్వేషన్ ఛార్జీతో ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది
అన్రిజర్వ్ కంపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అన్ని కోచ్లు కూడా అన్రిజర్వ్ కంపార్ట్మెంట్లు కాబట్టి ప్రయాణికులు ఊరట లభిస్తున్న నార్మల్ రేటుతో తమ గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ఈ జనసాధన ఎక్స్ప్రెస్ కి ప్రజలు కూడా ధన్యవాదాలు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు నాని. ఇక వైజాగ్ నుంచి ఏ ఏ ప్రాంతాలకు ఈ జనసాధారణ రైలు నడుస్తుంది, వాటి టైమింగ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు 10 గంటలకి విజయవాడ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. తర్వాత 11:20కి చర్లపల్లికి ఒకటి ఉంది. దాని తర్వాత పార్వతీపురానికి, మన్యం జిల్లా పార్వతీపురానికి ఒక రైలు ఉంది. దాంతో పాటు హైదరాబాద్ కి ఒక రైలు ఉంది. దాదాపు ప్రతి 2 గంటలకు ఒక రైలు ఈ రోజు నడిచే విధంగా జనసాధారణ ఎక్స్ప్రెస్ లు ఏర్పాటు చేశారు. దాదాపు సౌత్ సెంటర్ లోనైతే విజయవాడ డివిజన్ సంబంధించి కానీ, విశాఖ డివిజన్ కి సంబంధించి కానీ, హైదరాబాద్ వెళ్లే వరకు కూడా దాదాపు ఈ ప్రత్యేక జనసాధారణ ఎక్స్ప్రెస్ 12 రైళ్లు ప్రవేశపెట్టారు నాని. దీనిపై ప్రయాణికులు ఏమంటున్నారు? ప్రయాణికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏ రైలు ఎక్కుతామన్నా కూడా కిక్కిరిసిపోయిన క్రౌడ్ కనిపిస్తా ఉంది. అండ్ ఎక్కడ కూడా రిజర్వేషన్ చేసుకుందామని ఈవెన్ తత్కాల బుకింగ్ కూడా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. సో ఎలా వెళ్ళాలి, ఎలా గమ్యం చేసుకోవాలన్న ఆ మనసులోని రిజర్వేషన్ లేని బోగీలు స్పెషల్ ట్రైన్ వేసినప్పుడు కూడా ఈ జనసాధన ఎక్స్ప్రెస్ అనేది ఈక్వల్ టు రిజర్వేషన్ కోచ్ లాగా, స్లీపర్ కోచ్ లాగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా వారి జర్నీ చేసేది చాలా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ప్రత్యేక రైలు సర్వీస్ సంబంధించి కూడా ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తారు. ఇట్లాంటి జనసాధన ఎక్స్ప్రెస్ ఇట్లాంటి పండగ సీజన్ కాకుండా రెగ్యులర్ గా చేస్తే చాలా మందికి ఇది ఊరటగా ఉపయోగకరంగా ఉంటది. ఇట్లాంటిది వాటిని కూడా పునరాలోచించి రెగ్యులర్ ట్రైన్ లాగా జనసాధన ఎక్స్ప్రెస్ ప్రతి సర్వీస్ విజయవాడ కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, చెన్నై వరకు కూడా ఇట్లాంటి సర్వీస్ ను పొడిగిస్తే నిత్యం ప్రయాణికులు చేసే వారికి, ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులు రెగ్యులర్ గా ప్రయాణం చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇట్లాంటి వాటిపైన కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా విశాఖపట్నం కోరుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఇక మొత్తం జనరల్ బోగీలని అధికారులు చెప్తున్నారు. టికెట్ ప్రైస్ ఎలా ఉంటుంది? ఆ టికెట్ ప్రైస్ ఇప్పుడు రత్నాచల్కి ఏ విధంగా అయితే 115 రూపాయలు సర్వీస్ 150 రూపాయలు క్యాచ్ చేస్తారో అదే నామమాత్ర రుసుముతోని అదే సర్వీస్ ఛార్జ్ తోని దీనికి ఎక్స్ప్రెస్ చేయడం చేస్తారు. రాజమండ్రికి అయితే 110 రూపాయలు, విజయవాడకి అయితే 160 రూపాయలు దీన్ని నామమాత్ర ఛార్జ్ గా వేస్తారు. బట్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందో దాని సర్వీస్ లాగే ఈ ఫెసిలిటీస్ కూడా లోపల ఇన్నర్ సంబంధించి కానీ, సీటింగ్ ఫెసిలిటీ కానీ, లేకపోతే టాయిలెట్స్ కూడా బయో టాయిలెట్స్ ఓవరాల్ గా ఏ విధంగా అయితే ఏ స్లీపర్ కోచ్ ఏ విధంగా ఉంటుందో అదే స్థాయిలో ఈ జనసాధారణ ఎక్స్ప్రెస్ కూడా చాలా కోచ్ వైజ్ చూసినా కూడా చాలా నీట్ గా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ కోచ్ కూడా రీసెంట్ గా ప్రవేశపెట్టిన రైళ్లు కాబట్టి ఖచ్చితంగా ప్రయాణం చేసే వారు కూడా చాలా ఉపయోగకరంగా హ్యాపీగా వాళ్ళ జర్నీ కొనసాగించే వారు కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని కొనసాగించి రెగ్యులర్ గా చేయాలని కూడా కోరుకుంటున్నారు. పండగ రద్దీ అంటే ఈ 3 రోజులే నడిపే అవకాశం ఉందా, తర్వాత కంటిన్యూ చేసే అవకాశం ఉందా ఈ ట్రైన్స్ ని? గతంలో ఇది జనసాధన ఎక్స్ప్రెస్ గతంలో ప్రవేశపెట్టారు. బట్ కొంచెం రెస్పాన్స్ తక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని రూట్ లో క్యాన్సిల్ చేశారు. బట్ ఇప్పుడు పండగ రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా ఈ రైలు సంబంధించి అవగాహన పెంచేందుకు ఇటీవల దీని షెడ్యూల్ విడుదల చేసినప్పుడు కూడా దీనిపై చాలా ప్రజలు దీని మీద కొంచెం అవగాహన లేకపోవడంతో అందరూ బుకింగ్ వైపు, స్లీపర్ కోచ్ వైపు, ఏసీ కోచ్ వైపు, రిజర్వేషన్ వైపు చూస్తారు. కానీ ఇట్లాంటి జనసాధన ఎక్స్ప్రెస్ మీద జనాలు కొంచెం ఐడియా తక్కువ ఉండడంతో మళ్ళా లేటెస్ట్ గా ఈ షెడ్యూల్ ని పత్రికా ప్రకటన ద్వారా రైల్వే శాఖ రిలీజ్ చేయడం జరిగింది. దీనిపై రెస్పాన్స్ కూడా ఇప్పుడు బాగుంది. ఖచ్చితంగా ఎట్లాంటివి కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. బట్ ఇప్పుడు పండుగ దృష్ట్యా ప్రజెంట్ ఈ పండగ సీజన్ వరకు కొనసాగించే అవకాశం ఉంది. మరలా రద్దీ ఎక్కువగా ఉంటే మాత్రం కంటిన్యూ చేసే అవకాశం ఉంది. మరోవైపు వచ్చేది ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినంత సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్ లో ప్రతి డివిజన్ సంబంధించి కూడా అటు గుంతకల్లు వరకు కూడా జనసాధారణతో పాటు గుంతకల్లు, సికింద్రాబాద్, ఇటు శ్రీకాకుళం, మరోవైపు చెన్నై వరకు కూడా దీన్ని రెగ్యులర్ చేసే ఆలోచన రైల్వే శాఖ ఉంది. దీనిపై ఆలోచన ప్రజెంట్ అవగాహన దీనిపై సంబంధించి ఒక ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత సమ్మర్ లో ఈ జనసాధన ఎక్స్ప్రెస్ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్యాసింజర్స్ అవేర్నెస్ కోసం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ ట్రైన్స్ గురించి, జనసాధారణ ట్రైన్స్ గురించి? ఏదైతే జనసాధారణ సంబంధించి ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత చాలా మంది రెగ్యులర్ గా ఉండే ట్రైన్స్ మీద వారికి ఐడియా ఉంది. సో ఈ ట్రైన్ ఇట్లాంటి స్పెషల్ ట్రైన్స్ తో పాటు ఇట్లాంటి జనసాధన ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ తో సంబంధం లేకుండా అప్పటికప్పుడు ప్రయాణం చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా, సౌలభ్యంగా ఉంటుంది. సీటింగ్ కెపాసిటీ ఎక్కువ అండ్ లోపల కూడా కోచ్ అంతా కూడా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఏదైతే వందే భారత్ రైలు ఉంటుందో వందే భారత్ తరహాలోని ఈ జనసాధారణ ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా లోపల టాయిలెట్స్ సంబంధించి కానీ, సీటింగ్ కానీ ఓవరాల్ గా వందే భారత్ జర్నీ చేసే వారికి అదే ఫీలింగ్ ఈ జనసాధారణ ఎక్స్ప్రెస్ వరకు కలుగుతుంది. సో ఇట్లాంటి ఇంకా ఎక్కువ పెంచాలని చెప్పేసి వాడు ప్రజలు కోరుకున్నారు. బట్ ఇప్పుడు ప్రజలకు కూడా దీనిపై ఒక అవగాహన వస్తుంది. మరోవైపు డిస్ప్లే కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేక రైల్వే శాఖ సంబంధించి కానీ, లేకపోతే ఇప్పుడే
పత్రికా ప్రకటన ద్వారా మీడియా కూడా దీన్ని ప్రాచుర్యం మంచిగా లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని రెగ్యులర్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel